Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 96 verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు 96వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord a new song, sing unto the Lord all the earth. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. The book of Psalms is a collection of poetic prayers that were written over the course of many hundreds of years. కీర్తనలన్నీ కూడా వందల సంవత్సరాల క్రితము పద్య రూపంలో రాయబడినటువంటి సమకూర్పుగా మనం చూస్తున్నాం. What is the meaning of psalm? కీర్తనలు అంటే అర్థం ఏమిటి? It is a song recited to the accompaniment of a stringed instrument. చూడండి, ఇవి తంతి వాద్యములతో కూడా పాడదగిన దానికి సమకూర్పుగా రాసిన పాటలు. Yeah, that is, it is a pata, it is a lyric. అదొక పాట. And when we add the music, దానికి సంగీతాన్ని మనము కలిపినప్పుడు it will become a song. అది ఒక చక్కని పాట అవుతుంది. These songs were likely used in temple worship service in the kingdom of Israel. ఈ పాటలు ఇశ్రాయేల్ యొక్క రాజ్యములో మందిరంలో దేవాలయంలో ఆరాధన సమయంలో వారు పాడుకున్నటువంటి పాటలు. Though some psalms give us clues, we are not certain exactly how they were originally used. కొన్ని కీర్తనలు మనకి కొంత ఆధారాన్ని ఇస్తున్నా గానీ స్పష్టమైనటువంటి విధానంలో ఉపయోగించబడిన విధానం మనం చెప్పలేము. When they were performing the divine worship, how these songs are used, clearly we do not వారు know. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈ కీర్తనలు ఎట్లా వాళ్ళు పాడినారు, ఎట్లా ఉపయోగించారో స్పష్టంగా మనకు తెలియదు. So the book of Psalms has always played an important role in the life of Christians. కాబట్టి ఈ కీర్తనల గ్రంథము క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. The songs it contains can be used both individually and communally. కాబట్టి ఈ కీర్తనలో వ్యక్తిగతంగాను సమాజంగా కూడా దానికి సంబంధించినవి ఉన్నాయి. Perhaps this is the one reason the Psalms are easy for many people to connect with. బహుశా ఈ కారణాన్ని బట్టేమో చాలా Many మందికి people love them. ఈ కీర్తనలు చదవడం గురించి బహుశా అది వాళ్ళకి చాలా సులువైనదిగా When ఉంటుంది. we read or sing the Psalms, ఈ కీర్తనలు మనం పాడి లేకపోతే దాన్ని చదివినప్పుడు we often feel that they communicate what we are feeling. అంటే మనం ఏమనుకుంటున్నామో ఈ పాటల్లో కూడా అవి అర్థమవుతా ఉంటుంది. They speak of our own experience. మన అనుభవాలు కూడా ఇక్కడ కనబడతా ఉంటాయి. Oh, is it written about me? ఇది నా గురించి రాయబడిందా? Oh, my condition is like that. నా పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది కదా. So there are various categories of Psalms. కాబట్టి వేరు రకాల మరి ఈ కీర్తనలు ఉన్నాయి. But there are mainly two types. ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. One are hymns. ఒకటేమో పాటలు, And secondly, laments. రెండోది విలాపములు. So whether we are feeling joy or despair, మనము సంతోషంగా ఉన్నా లేదా దుఃఖంలో ఉన్నా we can find a psalm that helps us express and connect with our emotions. కాబట్టి మనకి సహాయం చేయడానికి మనకున్న భావోద్రేకాలకి ఆధారంగా ఉండేటువంటి కీర్తనలు ఉన్నాయి అందులో. So maybe it is a time of joy, అది సంతోషకరమైన సందర్భం it is a time కావచ్చు, of despair and lament. లేకపోతే మరి ఎంతో దుఃఖం నిరాశ For నిస్పృహలైన both ఉన్నా the occasions there are ఈ రెండు psalms. సందర్భాలకి ఉన్నాయి కీర్తనలు. The Psalm 96 begins with singing 96వ కీర్తన పాట పాడటం అనే దాంతో అర్థం and ఆరంభించబడింది. then moves to declaring, ascribing and worshipping. తర్వాత ఆరాధించే దాని గురించి, ఆయనకు ఆపాదించే దాని గురించి మాట్లాడతాం. It is the scope of all that activity that is the heart of poems like this one in the Hebrew Psalter. That is in Hebrew songs, generally this will be there. అంటే హెబ్రీ పాటల్లో సాధారణంగా ఈ పద్ధతి, ఈ వరుస క్రమం ఉంటుంది. It will start with singing and ultimately ends with worshipping. పాటలతో ఆరంభించబడి చివరికి ఆరాధనతో ముగించబడతాయి. Because the psalmist was not content to tell Israel to do all this. ఎందుకంటే ఈ కీర్తనకారుడు ఇశ్రాయేల్ ఇవన్నీ కూడా మీరు చేయాలి అన్నట్టు కాదు కానీ So he is telling to the whole earth. సర్వ ప్రజలకి అందరికి చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Oh, Israelites. ఇశ్రాయేలారా, Not only you, మీరు మాత్రమే కాదు, but the whole earth must sing. సర్వ భూజనులందరూ కూడా చెప్పాలి, It's పాడాలి. all the families of the nations. కాబట్టి ఈ ప్రతి కుటుంబము, దేశాల్లో ప్రతి కుటుంబం కూడా పాడాలి. All of this glowing ascribing of accolades in the vocation of everyone, everybody must be involved in this. అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి నిమగ్నమై పాడవలసింది. And they cannot just ascribe all this to just anyone or to any random god, not to other gods. ఇదేదో వేరే ఇతర దేవుడు దేవతలకి కాదు ఇది. Israel's God is the real deal, and all other alleged gods
are backhanded away here as idols. ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఇతర దేవుళ్ళు దేవతలని చెప్పబడ అన్య దేవతలు ఇవన్నీ కూడా కేవలం విగ్రహాలు మాత్రమే. And idols are by nature something we human beings create. విగ్రహాలు అనేది స్వాభావికంగా మనుష్యుడు తయారు చేసినవి. God, however, is one who created the heavens and everything else. అయితే దేవుడు అనేవాడు ఆకాశములు సృష్టించిన వాడు, సమస్తమును సృష్టించిన వాడు దేవుడు. And so if anyone in the families of nations thought they were in touch with some divine reality, Psalm 96 rebukes them. అటు భూప్రజలైనటువంటి వారు ఎవరైనా కానీ వాస్తవికమైనటువంటి దేవుడు కాక ఇతర వాటి గురించి మాట్లాడితే ఈ 96వ కీర్తన అలాంటి వారిని గద్దిస్తా ఉంది. And what it says? ఏమని చెప్తా ఉంది? Singularly, yes, the God of Israel is the only God. ఏకవచనంతో ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. Psalm 93 93వ కీర్తన and also Psalm 95 to 99, 95 నుండి 99 వరకు they are known as enthronement psalms. ఇవన్నీ కూడా సింహాసనాశ్రయమైన కీర్తనలుగా ఉంటాయి. These enthronement psalms calls the people to praise God and give reasons why God is worthy of praise. ఈ సింహాసనాసన కీర్తనలు అన్నీ కూడా ఏమంటారంటే ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఏ కారణాన్ని బట్టి ఎందుకు మీరు ఆయన స్తుతించాలి అని కూడా చెప్పినారు. Taken together, these moves describe the nature and consequences of God's rule. ఇవి తీసుకుంటూ మనము దేవుని యొక్క పరిపాలన, దేవుని What యొక్క will happen during his rule? ఆయన పరిపాలనలో ఏమి జరగబోతుందో దాని గురించి చెప్తాం. God's reign gets spectators involved and awakens sleepers. దేవుని యొక్క పరిపాలనలో The spectators will be involved. చూడండి, అందరు కూడా వీక్షకులు అందరూ కూడా దానిలో చేరతారు. And also the sleeping people, they will be awakened. నిద్రావస్థలో ఉన్నవారు మేల్కొంటారు. So the psalm and no wonder the psalm brims with imperatives. 3 times we are told to sing. కాబట్టి ఈ కీర్తనలో కనీసం 3 సార్లు కూడా మనం ఆయనను స్తుతించాలి, ఆయన గురించి పాడాలి అనేటువంటి మాట స్పష్టంగానే చెప్తున్నారు. It is compulsory. తప్పగా మనం పాడాలి. Yeah, we have to bless, tell, declare, ascribe and worship. కాబట్టి మనం ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకి మనం ఆరాధన ఆపాదించాలి. The psalm is a motivational psalm. ఈ కీర్తన మనల్ని ఎంతో నడిపించే కీర్తనగా It ఉంది. moves people to proclaim God's mercy and might. ప్రజలు దేవుని యొక్క కృప, కనికరము, ఆయన బలమును గురించి ప్రకటన చేసేదిగా ప్రోత్సహిస్తారు. So in verses 1 to 3, కాబట్టి 1 నుండి 3 వచనాల్లో God's people get their marching orders. దేవుని ప్రజలు వారు కవాతు చేసేటువంటి ఆ విధానము పద్ధతి గురించి First మాట్లాడుతారు. we are to sing a new song in verse మొదటిగా 1. మొదటి వచనంలో క్రొత్త పాట పాడాలి. After 3 calls to sing, తర్వాత 3 సార్లు పాడుడి అని చెప్పిన తర్వాత the psalm moves to another imperative. It is a must to do. ఈ కీర్తన ఇంకా ఖచ్చితంగా మనం చేయవలసిన మరొక విషయం The చెప్తాం. call to bless God's name in verse 2. 2వ వచనంలో ఆయన నామమును స్తుతించాలి. Of course, God does not need our blessing. అంటే దేవునికి మన స్తుతులు అంత ఆయనకు అవసరం లేదు. But in worship, to bless God is to tell that God's saving deed. అయితే మనం ఆయనని ఆరాధనలో ఆయన స్తుతించడం ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆయన రక్షించే కార్యం జరిగిస్తాడని చెప్తున్నాడు. And to extol God's mercy, దేవుని యొక్క might and compassion. కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం చూపవాడని చెప్తున్నాడు. So ancient worshippers in the temple used Psalm 96. కాబట్టి అప్పుడు పురాతన కాలంలో ఆ దేవాలయంలో ఆరాధించేటప్పుడు ఈ 96వ కీర్తన వాళ్ళు And పాడేవారు. other psalms like this to bless God. మరి మిగతా కీర్తనలు కూడా దేవుని స్తుతించడానికి కొరకు పాడేవారు. And also they were kneeling down and also lifting up their hands. వారు మోకరించి వారు చేతులు పైకెత్తి పాడేవారు. Worship is between the worshipper and God. ఆరాధన అనేది ఆరాధించే వాడికి దేవునికి మధ్యలో ఉంది. Yet it moves outward with another imperative. అయినా మరొక ఖచ్చితంగా చేయవలసిన మరొక విషయం What is చెప్తాను. that? అదేమిటి? We are to tell others of God's salvation. మనం ఇతరులకు కూడా దేవుని యొక్క రక్షణను గురించి మనం ప్రకటించాలి. This is not just preaching to few but to all the world. ఇదేదో కొంతమందికి చెప్పడమే బోధించడం కాదు, లోకంలో ఉన్న వారందరికీ బోధించాలి. The psalmist says we are to declare God's glory among the nations. కీర్తనకారుడు అంటున్నాడు కదా, మనము దేవుని యొక్క మహిమని ప్రజలందరి ఎడల ప్రజలందరికీ మనం కనపరచాలి, God's తెలియపరచాలి. marvelous works to all people. దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు ప్రజలందరికీ మనం So తెలియపరచాలి. Psalm 96 has been called a missionary psalm. కాబట్టి 96వ కీర్తన ఒక సువార్త కీర్తన, మిషనరీ కీర్తనగా కూడా Verses చెప్పబడింది. 4 to 6 tells 4 నుండి 6 వచనాల్లో why చెప్పబడింది. God is to be praised. ఎందుకని దేవుడు స్తుతి నొందదగినవాడు. God is great above the heavens. దేవుడు ఆకాశముల కన్నా ఎత్తైన మహాత్మ్యం గలవాడు. But down here on earth, అయితే ఇక్కడ భూమి మీద where there are many gods, ఇక్కడ సమస్త దేవతలు He is the ఉన్నారు one కదా, true God outshines all of them. వారందరిలో కల్లా ఆయనే గొప్ప దేవుడు, ఆయనే వాస్తవమైనటువంటి దేవుడు, The నిజమైన psalmist దేవుడు. dismisses those other gods.
ఈ కీర్తనకారుడు ఇతర దేవతలందరినీ కొట్టి So పాడేస్తున్నాడు. that's why for other gods he is using English small g. అందుకనే ఇతర దేవతలు అనే దానికి ఇంగ్లీష్ లో చిన్న జీ అనేటువంటి చిన్న అక్షరంతో They రాశారు. are things we made up in contrast the creator who made us. కాబట్టి మనం ఆ సృష్టికర్త The things see they are the things we made up. చూడండి, We have ఇక్కడ made మనం those other gods. మనం చేసినటువంటి మన చేతులతో చేసినటువంటి ఇతర దేవతలు ఉన్నాయి. So but this creator is he made us. కానీ ఈ సృష్టికర్త ఆయన మనల్ని చేసినవాడు. He created the heavens. ఆయన ఆకాశంలో We సృష్టించినాడు. praise God as creator. మనం సృష్టికర్తగా దేవుని We స్తుతిస్తున్నాం. also praise God's character. మనం దేవుని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని, ఆ లక్షణాలను గురించి కూడా స్తుతిస్తాం. Perhaps the most famous description of God's character appears in 103:8. బహుశా 103వ కీర్తన 8వ వచనంలో ఆ దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల గురించి ఎక్కువగా God చెప్పబడింది. is merciful and gracious. దేవుడు కృపా కనికరం గలవాడు. Slow to anger. కాబట్టి ఆయన త్వరగా కోపపడేవాడు కాదు. Abounding in steadfast love. కాబట్టి ఆయన నిత్యం కోపించేవాడు కాదు. ఆయన The మనల్ని ఎల్లప్పుడూ description of ప్రేమించేవాడు. God's character found in Psalm 96:6. దేవుని యొక్క ఆ వ్యక్తిత్వం గురించి 96వ కీర్తనలో మనం A చూస్తున్నాం. different emphasis is there. ఇంకా కొంచెం వేరే విధానం నొక్కి చెప్తున్నాడు. God's honor and majesty are before him. His strength and beauty fill the sanctuary. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నాయి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. This points to God's sovereignty and holiness. ఇది దేవుని సార్వభౌమత్వానికి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి చూపుతాం. It is an important theme in scripture, though often neglected today. లేఖనాల్లో మన తరచుగా దీన్ని నిర్లక్ష్య పెట్టిన లేఖనాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Verses 7 to 10 returns to the imperative mood once more. 7 నుండి 10 వచనాల్లో మరొకసారి ఖచ్చితంగా మనం చేయవలసిన That is విషయాలు the worship చెప్తుంది. setting. అదే ఇక్కడ ఆరాధన చేసే విధానం. 3 times we are told to ascribe the glory to God. 3 పర్యాయాలు దేవునికి మహిమని మనం చెల్లించాలని To చెప్పబడింది. ascribe is to name a quality that belongs to a person or thing. ఆయనకి చెల్లించటం అంటే ఆ వ్యక్తికి చెందినవిగా ఆయనకున్నటువంటి లక్షణాల గురించి చెప్తున్నాయి. To a deer we ascribe speed. చూడండి, మనము ఒక లేడీ ఉందనుకోండి, వేగం గురించి మనం మాట్లాడతాం. And to ఆయనకున్న an వేగం. artist or a composer we ascribe creative genius. కాబట్టి ఒకవేళ ఒక మంచి రచయిత కానీ లేకపోతే ఏదైనా ఆర్టిస్ట్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయన జ్ఞానము, ఆయన తెలివిని గురించి మనం చెప్తాం. To God we ascribe glory and strength. అదే దేవుని మాటకు వచ్చినప్పుడు ఆయనకి మహిమ, బల, శౌర్యములు మనం Especially గురించి when we are మాట్లాడతాం. looking at the creation. ప్రత్యేకంగా మనం సృష్టి వైపు So చూసినప్పుడు it is difficult to discern how often an Israelite individual or some Israelite choir would have actually sung this psalm. కాబట్టి ఇశ్రాయేలు వాస్తవంగా ఈ కీర్తన ఎట్లా పాడినాడు, ఎప్పుడు పాడినాడని మనం చెప్పడం ఇది కొంచెం కష్టమైనది. But whatever it may be, ఏదేమైనా let us offer our heartfelt worship to God. మన హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి మనం అర్పిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Thou తండ్రి, art our creator. నీవు మాకు సృష్టికర్త. Thou art our creator of heavens and earth. నీవు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త. Lord, help us to be worshippers. దేవా, మేము ఆరాధించేవారుగా చేయండి. Lord, it is imperative. ప్రభా, ఇది మేము తప్పక Because చేయవలసింది. we are your creation. ఎందుకనగా మేము నీకు సృష్టి అయి ఉన్నాము. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.